Puri Jagannath and super energetic Ravi Teja combination lo vachina fifth film idi. This duo is always full of surprises and this time they hit the bullseye again. Mari veeliddarto special chit chat. Hi Puri, hi Ravi, how are you? Fine. Okay, let me call you Jagan. Okay, so దేవుడికి చేసినకి మనుషులు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఈ సౌండింగ్ ఎలా ఊరినే కావాలని అటెన్షన్ డ్రా చేయడం కోసం పెట్టింది. డెఫినెట్లీ దేవుడు చేసిన మనుషులు అనేది ఎవరైనా చదువుతారు, దాన్ని అలా కాకుండా ఇంకోలా చదువుతాను. దేవుడికి చేసినకి మనుషులు అండ్ బుల్సై యా డెఫినెట్లీ అట్రాక్ట్ అయ్యారు అందరూ. ఎక్కడన్నా కిచెన్ లో ఉన్నాడు కూడా ప్రోమో వస్తే వాళ్ళు ప్రోమో చూడకపోయినా అట్లీస్ట్ సౌండ్ అని వెళ్తుంది వెరైటీ. సో దానికోసం చేస్తుంది. అండ్ మీరు ఎవరైనా నార్మలీ సాధారణంగా ఒక సినిమా చేస్తున్నప్పుడు సూపర్ కథ అండి, కథే హీరో అండి అని చెప్తారు, అని చెప్తూ ప్రమోట్ చేసుకుంటారు. మీరేంటి కథే లేదు అంటున్నారు, అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అలా కదా, స్టోరీ లైట్ గా ఉండే స్టోరీ, ఎంటర్టైనర్ కంప్లీట్ గా. కథ లేదని చెప్పడం మంచిదే, తప్పేం లేదు. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రామ్ గారు చెప్పారు, రామ్ గోపాల్ గారు, అడవిరామ్ సినిమా పెద్ద హిట్ అయింది అని అందరికీ తెలుసు, అందరం చూసాం. సినిమా కథ ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడు we only remember that song first. ఇప్పుడు ఆ రోజుకు పోయే పాట ఉందా? ఇంకో ఎన్టీఆర్ డైలాగ్ చెప్పాడు, ఈ అడవికి రాముడిని నేను ఇలాంటి లేదు. ఆ డైలాగ్ గుర్తుంటే కామెడీ గుర్తుంటుంది. ఇప్పుడు యాక్చువల్ కథ ఏంటంటే, అడవిలో ఉన్న మన దేశ సంపద అయిన గంధపు చెక్కల్ని రావు గోపాలరావు అమ్మేసుకుని ఉంటాడు. దాని మీద ఫారెస్ట్ ఆఫీస్ వెళ్తాడు. ఈ కథ రైటర్ కి రాఘవేంద్ర గారు రైట్ సీరియస్ తీసుకుంటారు, మన దేశ సంపద అమ్మేస్తున్నామని. ఆడియన్స్ ఎవడైనా గంధపు చెక్క మనం పట్టించుకోం, వీరప్పన్ గురించి వింటాం కానీ వీరప్పన్ గంధపు చెక్కలు అమ్మేసుకుంటున్నాడు ఎవడైనా ఫీల్ అయ్యాడు? ఎవడో ఫీల్ అవడు. వీరప్పన్ స్టోరీ ఎవడో పోలీసులు దొరకకుండా తిరుగుతున్నాడు, ఇంతే. దొరకకుండా తిరుగుతున్నాడు, మోర్ ఇంట్రెస్టింగ్. సో చాలా సార్లు కథని డైరెక్టర్ వాళ్ళు తీసుకుంటారు తప్ప ఆడియన్స్ తీసుకోరు. సో అందుకని నేను అలా చెప్పా. ఇప్పుడు ఆడియన్స్ కూడా మంచి కథ చూద్దామని రారు, ఎంటర్టైన్ అవుదామని వస్తారు. అవును కదా, మీరేం సినిమాకి దేవుడు దేవాలి ఇది మంచి స్టోరీ అవుతుందేమో అని వెళ్తారు ఎప్పుడన్నా? రియల్ స్టోరీస్ చాలా సినిమాకి ఎంటర్టైన్మెంట్ బయట. సో సరే, చూసేవాళ్ళం మేము, తీసే వాళ్ళు పూరి జగన్ గారు. సో మీరు యాజ్ అ హీరో ఆయన అలా చెప్పగానే కథ ఒప్పేసుకోవడం, ఐ మీన్ కథ చెప్పకుండానే ఒప్పేసుకోవడం అంటే అంత షూర్ గా మీరు చేసేయడం ఏంటి? రవి కథ లేదు మీరు చేయాలి అంటే ఏదో చెప్తాం కదా, అంటే చెప్పలేదు కథ కూడా చెప్తాం కదా, ఏదో ఉంటుంది కదా, ఏదో ఉంటుంది. దానిపైన కాన్ఫిడెన్స్ అంతే. మీ ఇద్దరి మధ్య ఈ లవ్ ఏంటి? ఫిఫ్త్ సినిమా టుగెదర్, ఐ మీన్ అంత బాగా వర్కౌట్ అయిన విషయం ఏంటి? మీ ఇద్దరు కాంబినేషన్ లో ఫిఫ్త్ సినిమా ఫర్ డైరెక్టర్ అండ్ యాక్టర్ టుగెదర్, వెరీ రేర్. సినిమాలు 5 చేసాం కానీ కలిసి ఉన్నది 20 ఏళ్ళ దగ్గర కలిసి ఉన్నాం. సో 20 years ఇన్ ఫ్రెండ్షిప్, దీనికంటే అది ఇంపార్టెంట్ కదా. మరి మిగతా సినిమాలు తీసుకోవట్లేదంటే అని గొడవడరా మీరు? అలానే కాదు, బిజీగా ఉంటే ఓకే. సో అలా అనమాట. సో ఫ్రెండ్షిప్ అంటారు, దట్ ఈస్ అ మేజర్ ఇష్యూ విచ్ యూ అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెరీ వెల్. సో అది మీకు రవిలో బాగా నచ్చిన విషయం ఏంటి? వై డి యు థింక్ దేవుడికి చేసినకి మనుషులకి రవికి అని? రవి కోసం చేసింది అది, రవి కోసం చేసింది. రవి ఎనర్జీ తను చేస్తే తనకు తగ్గట్టు చేసింది సినిమా. జగన్ లో మీకు బాగా నచ్చేది తనకున్న కాన్ఫిడెన్స్, తనకి తన మీద తనకి నా మీద ఉన్న కాన్ఫిడెన్స్. ఓకే, మరి 20 years of friendship, more than that అంటున్నారు, అండ్ 5 films together experience. మీరు పూరిలో గమనించిన విషయం ఏంటి? గ్రోత్ లో కానివ్వండి, లేకపోతే arrogance, attitude, ego, whatever. అసిస్టెంట్ డైరెక్టర్ ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. సేమ్ కూడా ఇక్కడ అస్సలు రేంజ్ పెరుగుండొచ్చు, బైక్ నుంచి కార్ దగ్గర రావచ్చు తప్ప అంత మిగతా వేరే చేంజెస్ ఏంటి ఇక్కడ ఏం లేదంటారు. 250 జీన్స్ నుంచి 20,000 జీన్స్ వేసుకుంటున్నాం, అంతే తేడా. Is that 20K really? మీ ఆర్డర్ ఎక్కడ? రేట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు. అలీ గారి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎంత అంటారు? చాలా ఉంది ఈ సినిమాలో. అలీకి స్పెషల్ గా ట్రాకే చేసాం. అలీ వితౌట్ జగన్ అసలు నాకు తెలిసి జరగదు, అది కుదరదు. రాస్తాడు తన స్క్రిప్ట్ అనుకున్నప్పుడు అలీ కూడా ఉంటుంది. జగన్ బేసిక్లీ అలీ క్యారెక్టరైజేషన్ గురించి పర్టికులర్ గా మాట్లాడితే, మనం పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, కానీ ఇది టిపికల్ డిఫరెంట్ గా ఆవాహయామి టైప్స్ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నట్టుగా ఉండి మనందరిలో ఉండే క్యారెక్టర్ అది. యాక్చువల్ గా అది ఇక్కడ కనిపించింది. గదిలోకి వెళ్తే పూజ చేస్తుంటాడు.
కొద్దిగా అంటే క్రూరంగా ఉన్నట్టుంటే ఎగ్జాక్ట్లీ. సో మనం దేవుడు శుద్ర పూజలా తయారవుతాయి. పూజ అంటే ఇంకా ఎక్కడ రావట్లేదు, వర్కౌట్ అవ్వలేదు, కొంచెం వాడికి వాల్యూమ్ ఇంకా పెంచుతాడు. అండ్ దానికి కోవేశ్వరలా రియాక్ట్ అవుతుంది క్యారెక్టర్, ఫోర్స్ చేస్తున్నాడు. ఆలి ఒక్కడే కదా, అందరం అందరికీ ఉంది, మనందరం చేస్తాం అంతే. ఇప్పుడు మనకి ఏదైనా వర్కౌట్ అవ్వలేదు అనుకో, అడిగింది ఇంకా కొద్దిగా గట్టిగా అడుగుతాం కదా, ఏడుస్తాం, దేవుడిని బ్లాక్ మెయిల్ చేస్తాం, మన ఇష్టం. చీ నువ్వు వింతేనా అంటావా లేదా? నేను ఎప్పుడు దేవుడిని ఇది అడగను, ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు, రోజు పొగడను, ఆ గొడవలో న్యూట్రల్ అన్నమాట. నా గొడవ నేను ఎంతమంది చూసుకోవాలి మాత్రం. సో సాఫ్ట్ కార్నర్ అనమాట అలా రవికి. మనం సినిమా చూసాం, 15th August రిలీజ్ అయింది. సినిమా అంతా తొక్క మీద రివాల్వ్ అయింది. బేసిక్లీ ఇంటర్వెల్ కి ముందు ఈ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ మీరే. సో ఆ ఐడియా ఎలా వచ్చింది అంటే ఒక సినిమాలోని 2 సినిమాలు చూపించారు మీరు. సో హౌ డిడ్ దట్ వర్క్ అవుట్, ఐడియా ఎలా వచ్చింది? యాక్చువల్గా స్లైడింగ్ డోర్స్ అని ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ ఎప్పుడో అది వచ్చి 15-20 ఏళ్ళు ఏంటో. స్లైడింగ్ డోర్స్, ఒక అమ్మాయి లిఫ్ట్ ఎక్కుతుంటే, లిఫ్ట్ కాదు ట్రైన్ ఎక్కుతుంటే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఒకవేళ డోర్స్ క్లోజ్ అయ్యి లోపల ఎక్కితే ఏంటి, ఎక్కకపోతే ఏంటి. ఓకే, ఎప్పుడో చాలా దాన్ని 12B అని తమిళ్లో సినిమా కూడా చేశారు దాన్ని. సో ఆ ఐడియా తొక్క మీద కాలేస్తే అంటే ఏ పోతే తొక్క పడితే, సో అంతే తప్ప అది ఒక్క ఐడియా తప్ప ఇది వేరే స్టోరీ. అవి చాలా సీరియస్ గా తీసుకున్నారు. బట్ ఇప్పుడు మనం ఏవో చూస్తుంటాం, ఏవో నేర్చుకుంటాం, అవి మైండ్ లో ఉంటాయి, వాటిలో ఎక్కడో దగ్గర వాడుతుంటాం, అలా వచ్చింది. రియలీ మీరెంత క్రియేటివిటీతో దాన్ని చూసారు. వి ఆల్సో యాక్సెప్టెడ్ ద సేమ్ వే. సో వి సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాము. టాకింగ్ అబౌట్ ద లొకేషన్స్ ఆఫ్ ద ఫిల్మ్, హౌ మచ్ ఇంపార్టెన్స్ డి గివ్? మీరు సాంగ్స్ లో బేసిక్లీ బీట్ సాంగ్ కానివ్వండి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో హౌ మీరంతా ఎంజాయ్ చేశారు షూట్ చేయడంలో? అంతే, మిడ్ సమ్మర్ లో దోలు తీరిపోయే ఎండలో చాలా సరదాగా ఆడుతూ పాడుతూ చేస్తాం. అంటే ఇక్కడ చెప్పాలి, అది పాసిబుల్ ఓన్లీ బికాస్ డెఫినెట్ గా తెలియలేదు ఎప్పుడైపోయింది సినిమా, బికాస్ ఆఫ్ జగన్ అది ఇట్ హ్యాపెన్. ఇంకొకరు అయితే కొంచెం అమ్మ వేడి అనిపించేది కదా, ఆయన చెప్తుంటేనే మిడ్ సమ్మర్ ఎండ అంటుంటేనే ఓ మై గాడ్. ఏప్రిల్ మొత్తం ఏప్రిల్ అక్కడ బ్యాంకాక్ లో చేసాం, తర్వాత స్విట్జర్లాండ్ లో చేసాం. ఫేవరెట్ స్పాట్ బ్యాంకాక్? ఎవరిది? జగన్ నేటివ్ ప్లేస్. నేటివ్ ప్లేస్ అది. అప్పుడప్పుడు ఇక్కడ సినిమాలు చేస్తా. రఘు కొంచెం యూ గేవ్ హిమ్ ద బ్రేక్ వన్స్ అగైన్. ఇప్పుడు రఘుతో మాట్లాడినప్పుడు హీ వాజ్ లైక్ బంపర్ ఆఫర్ చేసేటప్పుడు మట్టి రోడ్ లో ట్రావెల్ చేశాను, ఇప్పుడు హైవే అనమాట సూపర్ గా. సో జగన్ వల్లే ఇప్పుడు అందరూ వింటున్నారు. సో వాట్ యూ వాంట్ సే ఆన్ దాట్? అండ్ ఎంత సాటిస్ఫై అయ్యారు మీరు మ్యూజిక్ కి? మేమైతే సూపర్ హ్యాపీ. అసలు రవితేజ, పూరి ఉన్నాయంటే, ఇంత మాస్ నంబర్స్ ఇన్ని ఉన్నాయంటే వి రియల్లీ ఎంజాయ్ వాచింగ్ అండ్ లిసన్ టు దెమ్. రఘులో విషయం ఉంది, చాలా విషయం ఉంది. అది జగన్ ద్వారా సాంగ్స్ మంచి హిట్ అయినాయి, మంచి హిట్ అయింది. సౌత్ ఇండియాలో టాప్ 10 లో 6 సాంగ్స్ ఉన్నాయి. 6 సాంగ్లు టాప్ 10 లో ఉండవు, ఒకే చాట్ లో ఉంటుంది. ఒకే చాట్. సో మంచి మ్యూజిక్ చేసాడు. శ్రేయ ఘోషల్ సాంగ్ కానీ, లేదంటే అద్దాన్ సమయ సాంగ్ కానీ, సుచి పాడింది కానీ అన్ని. ఇది బాగుంది. ఏది మీ ఫేవరెట్ సాంగ్ అంటే కుదరదు, నేను పాడమంటున్నాను, అడగను. మీ ఫేవరెట్ సాంగ్ పాడండి. నాకు ఎందుకు అడుగుతున్నానంటే ఎందుకు అడుగుతున్నా అంటే రఘు టోల్డ్ మీ దట్ మీరు ఒక పాట పాడాలనుకున్నారు అందులో. ఏదో సవాలేసి అనుకుంటాం, అయిపోతే ఎందుకు పాడలేదు? కాదు, రఘు అడిగిందే పాడమని, అంత తప్ప ఇంకోటి. ఓకే, పాడండి మా కోసం 2 lines ప్లీజ్. మై ఫేవరెట్ ఇస్ డిస్టర్బ్ చేస్తున్నా. డెఫినెట్లీ అమ్మాయిలందరూ ఫేవరెట్ ఇప్పుడు అదే. బాగా కనెక్ట్ అయ్యాము అనమాట. భాస్కర్ భట్ల లిరిక్స్ కూడా మొత్తం సింగిల్ కార్డ్ మొత్తం సాంగ్స్ అనేది తనే రాశాడు, ఫీల్ అయ్యి చాలా బాగా రాశాడు. ఇప్పుడు ఇంటర్వెల్ కి ముందున్న స్టోరీ మీరు అన్నట్టుగా తొక్క జారితే ఏంటి, జారకపోతే ఏంటి అలాగా. సో కానీ సేమ్ క్యారెక్టర్స్ తీసుకుని మీరు 2 situations లో డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్స్ లో చేయడం జరిగింది. సో అండ్ ఈవెన్ ద క్యారెక్టర్స్, ప్రకాష్ రాజ్ కానివ్వండి, అదే డైలాగ్ సుబ్బరాజుకి ప్రకాష్ రాజ్కి తేడా తెలీదు ఏంటి? వాట్ డిడ్ యు వాంట్ టు కన్వే త్రూ దట్? సుబ్బరాజు ప్రకాష్ రాజ్ బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తాడు. ₹1 అడుగుతాడు. అడు ఏమనుకుంటున్నాడు, సుబ్బరాజుకి అడిగి ప్రకాష్ రాజ్కి తేడా లేదా? ₹1 మాట ఇంటే మాత్రం అడిగేస్తారా మీరు?
రైట్ అంటే ఎందుకంటే ఎవ్రీబడి బేసిక్ గా మ్యూజిక్ కానివ్వండి కానీ డైలాగ్స్ చాలా హైలైట్ అయ్యాయి. సో ద డైలాగ్ రైటింగ్ కానివ్వండి ఈవెన్ ద లిరిక్స్ ఫర్ ద సాంగ్ ఫన్ డైలాగ్స్ దీంట్లో ఉన్నాయండి. ఏదో వన్ లైనర్స్ లా ఉండవు, బట్ మాట్లాడుకుంటున్నట్టే ఉంటాయి, బట్ అన్నింటిలో ఫన్ ఉంటుంది. అండ్ దట్ డెలివరీ ఎవరు మరి ఇక్కడ మొత్తం ఎవరి దాంట్లో అసలు ప్రకాష్ గానీ నా గానీ మన అలీ గానీ. ఇలియానా క్యారెక్టరైజేషన్ సినిమాలో మేము అందరం చాలా ఊహలతో వెళ్ళాం. పేరుతో పాటు ఆ సుబ్బలక్ష్మి సాంగ్ కి సుబ్బలక్ష్మి ఆ పేరు, ఆ గెటప్ ఏంటి అంత పాష్ గా ఉంది అని పేరు ఇది అనుకుంటే డెఫినెట్లీ మీరు ఇద్దరు ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. ఇందులో ఎవరి పేర్లు వాళ్ళవే. ఇలియానా పేరు ఇలియానానే, రవితేజ పేరు రవి, ప్రకాష్ సేమ్ నేమ్స్ వాడాం. అండ్ ఇలియానా క్యారెక్టరైజేషన్ లో కార్ డ్రైవర్, అది కూడా బ్యాంకాక్ బేస్డ్ గర్ల్ గా. అంటే ఇలా ట్రై చేయడం రియలీ ఫర్ అస్ రిస్కీ. బ్రాంప్ బాక్స్ లో పిచ్చి పిచ్చిగా ఏమేస్తే ఓకే అనుకుంటారు కానీ అలా నిజంగా క్యారీ చేయడం ఒక ఫిల్మ్ లో చాలా బాగా చేసింది. చాలా బాగా చేసింది, వెరీ గుడ్ జాబ్. ఇలియానాకి చాలా చాలా మంచి పేరు వచ్చింది. పూరి బేసిక్లీ మీ ఫిల్మ్స్ లో దేవుడి కాన్సెప్ట్ చాలా వరకు మేము చూడలేదు. యూ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ప్రాక్టికాలిటీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్, మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో అదే. కానీ ఈ సినిమాలో దేవుడు చేసిన మనుషులను టైటిల్ పెట్టి దేవుడి గురించి బ్రహ్మానందం యాజ్ స్టోరీ బాగుంటుంది. లక్ష్మీదేవి కోవైసర్ స్టోరీ కోసం పెట్టిందే. వాళ్ళిద్దరు కాన్వర్సేషన్, వాళ్ళిద్దరు యాంకర్స్ గా మీరు చేసే పని వాళ్ళిద్దరు చేస్తారు. పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్ అది. సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. నరేషన్స్ అన్నమాట. లక్ష్మీదేవి తన ఏదో కథ చెప్తుంటాడు, ఆ కథ నడుస్తుంటది, అదే స్టోరీ. సో దానికి వాళ్ళిద్దరిని పెట్టడం అనేదే. అంటే ఇప్పుడు మేము ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నామో మీరు షూటింగ్ స్టార్ట్ కాక ముందు ఎలా అయితే పిక్చరైజేషన్ చేసుకున్నారో స్టోరీ బోర్డ్ అనుకుంటారు కదా, అలాగే వచ్చిందా? యువర్ ఆర్ ఇట్ టర్న్ అవుట్ బి మోర్ గుడ్ ఆర్ బెటర్ తప్ప తక్కువైతే కాదు. తక్కువేది. DCM 15th August రిలీజ్ అయింది దేవుడు చేసిన మనుషులు. చూడండి వాళ్ళకి చూడాలంటే మీరు ఏం చెప్తారు? బికాస్ చాలా మంది ఏంటి కదలేదు అంటున్నారు, వెళ్దామా వద్దా అన్నట్టుగా అందరూ దేవుడా ఈ సినిమాలన్నీ మంచి కథ ఉంటుందని ఎవరైనా వెళ్తారా? వాళ్ళు యూజువల్ గా మనం అందరూ ఏం చేస్తాం, ఓ ప్రోమో చూస్తాం, ఓ పాట చూస్తాం, కాసేపు ఎంటర్టైన్ అవుదాం అని వెళ్తాం అంతే. అలా ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు అంతా వెళ్ళొచ్చు. అదే ఒకళ్ళు కనెక్ట్ అయిపోయి వాళ్ళు దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అంతే. సో కంప్లీట్ ఎంటర్టైనర్ అండి. ఈ మెసేజ్ ఆ మెసేజ్ అని కాకుండా హ్యాపీగా అలా ఆఫీస్ నుంచి రిలాక్స్. అందులో సీరియస్ ఇన్సిడెంట్లు ఉండవు, ఎవరు సీరియస్ గా ఉండరు, మీరు మిమ్మల్ని ఉండనివ్వు, హ్యాపీగా సరదాగా 2 hours. ఓకే, మనం అనుకున్నట్టుగా డైలాగ్స్ బాగా హిట్ అయిపోయాయి. సో మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా? ఒకటని చెప్పడం కష్టం, జగన్ రాసిన ప్రతి డైలాగ్ ఇష్టం నాకు బేసిక్ గా. వాడు బాగా ఎంజాయ్ చేసింది అంటే ఫస్ట్ నాకు చెప్పింది కూడా దాంతోనే స్టార్ట్ చేసేది. నీ మీద మోసపడడానికి నేనెవరు, నువ్వు నా మీద మోసపడడానికి నువ్వెవరు, ఇది అంతా దేవుడు లీలా. అది అసలు సూపర్ డైలాగ్ ఇది. మన బాగా ఎంజాయ్ చేస్తూ ఆ రోజు ఒకటే కాదు సినిమా అంతా ఎంజాయ్ చేసాం. ప్రతి డైలాగ్ ఇష్టం నాకు. సినిమా చూడండి, మా తిక్కర చెప్పించుకుంటే. నేను చూసేసాను, మీరు అందరూ తప్పకుండా చూడండి. మనం మాట్లాడుకుని ఉంటే డెఫినెట్లీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫీలింగ్ దట్ అబ్బా ఎప్పుడు చూడాలి అనేసి ఈ రోజు బుక్ చేసుకుని వెళ్ళిపోవాలి. సో ఆల్ ఆఫ్ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీకు కూడా హోప్ఫుల్లీ లెట్ us meet on 100th day of దేవుడికి చేసిన మనుషులు. థ్యాంక్ యూ సో మచ్ జగన్, థ్యాంక్స్ లాట్ రవి.